అవకాశం ఇచ్చిన మనం సి గారు నాకు ఈరోజు ఇట్లా కాన్ఫరెన్స్ మంచి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు. ఏఎస్ మేడం గారికి, హెచ్ఆర్ ఏ గారికి, ఏడీలకు, అకౌంట్ స్టాఫ్కు, టీఎంజీ స్టాఫ్కు, ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ స్టాఫ్కు అందరికీ మరొక మారు ధన్యవాదాలు. ఈరోజు మనం సెప్టెంబర్ 17, 1948 అనే ఒక డెడ్లైన్ అనే మార్క్ ఒకటి కనిపించింది. మా డెడ్లైన్ మార్క్ అంటే ఏంటి తెలుసా? ఒక బానిస బతుకు నుంచి బయటపడతాం. అంటే బానిస బతుకు అంటే ఏంటి? మనం ఎవడు పడతాడు, వస్తాడు పోతాడు, కొడుతుంటాడు అనమాట. ఎవడు కొడతాడో తెలియదు, ఎవడు తింటాడో తెలియదు, కానీ కొట్టేవాడు కొడుతూ పడేవాడు పడుతూ ఉంటాడు అనమాట. అంటే ఏంటి? అప్పుడు కొట్టేవాడు ఎవడు? నిజాం అంటే ఏంటి? మన 1947లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నారాయణ గారు చెప్పారు క్లియర్గా, 4 ప్రాంతాలు ఇండియాతో కలవలేదు అనమాట. ఈ 4 ప్రాంతాలు అవగాహన ప్రాంతాలు కాదు, గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ నవాబు వరదలోనే పెద్ద ధనవంతుడు త్రివారిపూడి మాగా చూసారు కదా, 3 దర్వాజా ఓపెన్ చేసి లక్ష కోట్లు ధనం వెళ్ళింది అనమాట. మీకు గుజరాత్లో అక్కడ ఏంటి? వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి అన్నమాట. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ అన్ని డెవలప్ కంట్రీస్ అనమాట. కాశ్మీర్ అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లి వాడు అటు పాకిస్తాన్ అయిపోయాడు, ఇటు ఇండియా అయిపోయాడు. దొంగ రాకూడదు వాడి వల్ల మన తలనొప్పి పని అనమాట. దీనికి అల్లడం ఈ ఇన్ఫ్లుయెన్స్లో ఏమైందంటే, ఈ నిజాం ఏమంటే మేము కలవమన్నారన్నమాట. అదే మనం కలిస్తే ఆస్తి పాస్తులు పోతుందని చెప్పి అందరి ముందే పెద్ద మనిషి తెలివి ఏం చేసేది తెలుసా? ఈయన దగ్గర ఉన్న ఆస్తి మొత్తం ఇంగ్లాండ్ ట్రాన్స్పోర్ట్ చేయించాడు. ఇంగ్లాండ్ ఏమో మనకి ఫ్రీడమ్ ఇస్తే వీళ్ళు మొత్తం తీసుకుని అక్కడ దాచిపెట్టారనమాట ఆస్తిపాస్తుల్ని. తర్వాత ఏమైంది? నేను అప్పుడు ఒక ఆప్షన్ ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ఆప్షన్ ఇచ్చారు. బాబు నువ్వు ఒకటి నైనా నువ్వు అటు ఇటు కాకుండా ఉండవు, గోడ పిల్లిగా ఉండదు, ఒకటి పాకిస్తాన్తో కలుస్తావు, ఇండియాతో కలుస్తావు, మౌంట్ పెట్టాను ఆప్షన్ ఇచ్చారు. మౌంట్ పెట్టిన గారి ఆప్షన్ ఇస్తే ఇది అన్నాడు, నా జియోగ్రఫికల్ సిస్టమ్ ప్రకారం నేను అటు పాకిస్తాన్ వైపు కలవడం లేదు, ఇటు ఇండియా కలవడం, నేను సపరేట్ ఉండడమే గొప్ప అని చెప్పాడు అనమాట. రేవంత్ ఏమన్నాడు, మాకు ఎవరితో పండేంటి, మా సౌత్ ఇండియా కంట్రీ మాకు చాలా రిచ్ కంట్రీ, మాకు ఎవరితో పండే మేము మా గురించి మేము చూసుకుంటా ఉన్నారు అనమాట. అంటే ఏంటి? వీళ్ళు ధనం ఉంది కాబట్టి దమ్ముంది కాబట్టి వీళ్ళు అట్లా మాట్లాడగలిగారు. నేను అన్నట్టు రజకులు, అది కాకుండా రజకులు కాదు, మా ఊళ్ళో కూడా రజకులు త్రివాంకూరు నుంచి అప్పుడు మా ఊరు మా తాతలు అంటారు, మన గుర్రం మీద బండి మీద వస్తారు, చెప్పులు వేసుకుంటారు, మన ఉంటే చెప్పులు వేసుకుంటారు కదా, దాని కింద ఐరన్ గుండి ఉంటున్నారు. వాళ్ళు నడుచుకుని వస్తుంటే దమ్ముది అంటారు, ఇట్లా కండువా వేసుకుంటారు అనమాట. ఆయన చేత కట్ట ఉంటుంది అనమాట. నడుచుకుంటే టక్ సౌండ్ వస్తుంది అనమాట. ఆయన వస్తుంటే అందరూ ఏం చేయాలి సార్, లేడీస్ ఉన్నారు కదా, వాళ్ళు చీర బయట చెప్పకూడదు కానీ తీసిగా పెట్టుకుని మొహోడు అయితే చొక్కా ఇప్పిస్తే అక్కడ నిలబడాలి. అలాంటి బానిస బతుకుని దించిన వారు వీళ్ళందరూ, ఈ నైజాము త్రివాంకూరు వీళ్ళందరూ మామూలు సామాన్యులు కాదు. దాని గురించి మనకి ఆలోచించి ఇలా పెట్టుకోలేక ఏం చేయాలరా బాబు, ఇలా కొట్టుకుని ఏం చేయాలి? సోదరం వచ్చింది కానీ మళ్ళీ అక్కడికి వీళ్ళకి అలవడి ఏంటారని చెప్పేసి ఒక చిన్నగా ఒక మీటింగ్ లా పెట్టుకున్నారు. మన హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు పట్టేవాడిని అడిగారు, బాబు ఏదైనా పరిస్థితి ఏంటన్నమాట. మిగతా అందరూ దొంగిపోయి ఒక లెవెల్ వచ్చారు. ఈ మహానుభావుడు ఒకటే దొంగలేదు అనమాట. లాస్ట్ ఏం చేసిన ఏమైంది, బాబు చెప్తే వినడం చెప్పేసి ఇదే సెప్టెంబర్ 13కు సైనికులు వచ్చాడు. అంటే నేను డీటెయిల్స్ చెప్పలేదు, అట్లా చూపించింది ట్రైన్కి వచ్చాడు అనమాట. వచ్చిన తర్వాత ఒక ఆప్షన్ ఇచ్చాడు. హైదరాబాద్ సిటీలో దిగారు అనమాట. దిగగానే రజకులందరికీ పారిపోయారు. డబ్బుకి జనాలు తిరగబడ్డారు. మన ఏంటి, హైదరాబాద్లో ఉండే ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు మన మిలిటరీకి అప్పుడు మన మిలిటరీ పెద్ద సోర్స్ లేదు, పెద్దగా గన్నులు మామూలు గన్నులు జీపులు అంతే, ట్యాంక్ లేదన్నమాట. కానీ యూనిఫామ్ ఉండేది, మామూలు గన్ ఉండేది, అది కూడా లోడ్ అని కాదు. ఒకసారి అక్కడ వెళ్తుందన్నమాట. 3 గన్ ఇచ్చేసి మళ్ళీ లోడ్ చేసి మళ్ళీ పెట్టాలన్నమాట. ఇలా గంట దిగారు అనమాట. దిగితే ఏమైంది, మొత్తానికి డబ్బుకి పారిపోవడం వల్ల లాస్ట్ 5 రోజులు వాడు జరిగింది. వారు కాదు, ఒక ర్యాలీ లాగా తీసి ప్రొసెసింగ్ చేసాము. కొన్ని వేలు కొట్టారు, కొన్ని చోట్ల తిరిగి ఇలా చేశారన్నమాట. చేసినప్పుడు దిగ్గర చేశారు. మొత్తం కొంచెం మనకి కంట్రోల్ తీసుకొచ్చారు అనమాట. ఎవరు చిన్నది ఆయన చిన్నది ఆ టైంలో ఏమి చెప్పండి మీకు, ఒక లెవెల్ కంట్రోల్ తీసుకురాని ఆయన దాచి ఎత్తుకోలేక నైజాం సరెండర్ అయ్యాడు. బాబు ఉస్మాన్ అలీ ఖాన్ గారు ఏమైనా సరెండర్ అయ్యారు అనమాట. అప్పుడు దీంట్లో సరదాగా వల్లభాయ్ పటేల్తో పాటు మనకు జైన్ చౌదరి గారు, తెలుగు అయినా తెలియదు కానీ జైన్ చౌదరి మంచి కమటం నేను విన్నాను అనమాట. ఆయన లీడ్ చేసింది మన ఆర్మీ. కానీ ఏంటి, ఈ విముక్ష బతుకు. కానీ ఇప్పుడు ఇంకొక చాప్టర్ ఉందన్నమాట. తెలంగాణకు నైజాం నుంచి విముక్తి వచ్చింది అన్నాను, కానీ మొన్న 2014 జూన్ 6 దాకా తెలంగాణ మొదటి సెపరేట్ కాదు దాని వరకు వీళ్ళు బతుకు బానిస బతికి బతికారు. మళ్ళీ స్వతంత్రం వచ్చింది, పల్లెని కొట్టాలని చెప్పండి. ఇప్పుడు ఎందుకు చెప్పండి, తెలంగాణ వచ్చింది, మాకు సెక్టర్ 17 1948లో మాకేమో తెలంగాణ వచ్చింది, మేమందరూ డ్యాన్స్ చేయలేదనమాట. మళ్ళీ మన బతుకు ఇదే చప్పట్లు, మళ్ళీ ఇదే తనులు, ఇదే ఊళ్ళో పట్టవారి బతుకు, ఈ రెట్లు వచ్చి కొట్టడం, వాళ్ళు వచ్చి కొట్టడం, వీళ్ళు కొట్టడం అని అదే మన కంటిన్యూ అయింది. ఇది ఈ చైన్ కంటిన్యూ అయ్యి సౌత్ ఇండియాలో ఉన్న రాజకీయ నాయకులు మనకి ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు అనమాట. మన వాళ్ళకి ఏమని చెప్పండి, చెట్టు కింద పడుకుంటాడు,
దున్నుతాడు, వర్షం వస్తే పట్టుతుంది, లేకపోతే పాడైపోతుంది, అంతే ఇది బతుకు అంతే. ఇప్పుడు కొద్దిగా డెవలప్ అయింది మనం అనమాట. ఇప్పుడు కొన్ని ఊర్లో పోయామన్నమాట, కొన్ని ఊర్లో పోతే ఇప్పుడు ఎలా ఉందో ఊళ్ళో చూస్తే మనం చూస్తున్న ప్రజలకు చిన్న చిన్న హర్సులు ఉన్నారన్నమాట అమ్మ. ఇన్ని రోజుల తర్వాత హర్సులు ఉన్నారన్నమాట. అంటే ఏంటి, మన సిటీలో ఉన్నా కానీ మనకి ఏదైనా కనపట్లే, కానీ మనం మామూలుగా పెళ్ళికి వెళ్ళి ఊరికి వెళ్ళామనుకుంటే చూస్తే కనిపిస్తుంది అనమాట మనకు. ఇప్పుడు మన తెలంగాణ డెవలప్ కావాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఈ తెలంగాణ నుంచి కొన్ని రాజకీయ నాయకులు కొట్లాడేది, కొంతమంది మన ప్రజలు కొట్లాడేది, వీళ్ళందరూ కొట్లాడితే మనకు మళ్ళీ తెలంగాణ ఇంకోసారి మనకు వచ్చి మనం విముక్తి పొందాము. ఇది విముక్తి పొందిన తర్వాత ఇప్పుడు మనం అభివృద్ధిలో పడుతున్నాం అనమాట. మనకి ఎందుకంటే మనకు ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఒక ఎప్పటి నుంచో డెవలప్ సిటీ. ఇప్పుడు కదా హైదరాబాద్ డెవలప్ అయింది. నైజాం ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ సిటీ అనమాట. మీకు ఏం లేదని అనమాట, కరువు లేదనమాట. ఈ రోజు వచ్చి డెవలప్ చేసిన అవసరం లేదు. కానీ మన హైదరాబాద్, మన తెలంగాణ ఉన్నాయి కాబట్టి మన హైదరాబాద్ని మనం కాపాడుకోవాలి. మనకున్న సోర్సెస్ ఎక్కడ లేదు, రిసోర్సెస్ చుట్టుపక్కల అన్ని వాటర్ సోర్సెస్ ఉండి, మనకు ల్యాండ్ సోర్సెస్ ఉండి, మంచి మనుషులు ఉన్నారు. ఎందుకంటే చెడు చేయని మనుషులు ఉన్నారు మన తెలంగాణలో, గుర్తుపెట్టుకోండి. చెడు చేయ ప్రారంభిస్తారు, కానీ కొంతమంది అంటుంటారు వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా పోగానే ఐసోడు పోతాడు, చూడు వచ్చాడు పోతాడు అంటారు అనమాట. ఏదైనా ఉంటే ఏం చేయాలి, ఎదురుగా మాట్లాడాలన్నమాట. అది తెలంగాణ స్టైల్ అనమాట. ఏంటి, అయ్యా అంటే అయ్యా అంటాడు, అప్ప అంటే అప్ప అంటాడు, దప్ప అంటే దప్ప కొడతాడు అనమాట. ఇది వీళ్ళు లెక్క అనమాట. ఎలక నుంచి పెట్టి కూర్చొని చూసి ఇచ్చేది అనమాట. అదేంటి తెలంగాణ ప్రజల స్టైల్ ఏంటి తెలుసా మీకు? నమ్మితే ప్రాణం ఇస్తారు, నమ్మకపోతే ప్రాణం తీస్తారు, చాట తీస్తారు అన్నమాట. అది మన ప్రజల ఉన్న ఉద్యమం అనమాట. మన ఉద్యమంలో ఇది అందరూ నేర్పించింది అనమాట. మన డెవలప్మెంట్ మన చేతిలో, మన యూనిటీ మన చేతిలో. ఎవరో చెప్పి చేయాల్సిన అవసరం మనకు లేదు. అర్థమైందా? ఉన్న అట్మాస్ఫియర్ చూసుకోవాలి. మనకు ఒకటి చెప్పి చేయాల్సిన అవసరం ఎప్పుడు లేదు. మన తిండి మనం తింటున్నామా లేదా? అలాగే మన పని మనం చేసి సరిపోతుంది. టైమింగ్ అని ఒక కొత్త ఫిట్టింగ్ పెట్టారన్నమాట. పెద్ద ఫిట్టింగ్ 10 ఫీట్ల పాము తిరుగుతుంది, బండలు లేదు, నీళ్ళే తాగడానికి ఏం లేదు. వచ్చి అభివృద్ధి ఎట్లా అడుగుతారని ఎవరైనా చదవడానికి వచ్చి చూడాలా? మీ ఆఫీస్లో ఏముంది? టాయిలెట్ ఉందా? ఫెసిలిటీస్ ఉన్నాయా? ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి?